వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం బాగానే చదువుదాం. 8వ వచనం 7వ వచనం చదువుదాం. 7వ వచనం చదువుదాం. లేచి ఇక్కడ రాయబడినటువంటి మాట, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. చాలు. ఈరోజు ఈ రాత్రి చక్కపరుచుకోవలసినటువంటి 5వ విషయం ఏంటంటే మీ దివిటీలను చక్కపరుచుకో. ఏం చక్కపరుచుకోవాలంట? దివిటీలను చక్కపరుచుకోండి. దివిటి అనగా మండుచున్నటువంటి దీపము దేనికయ్యా అంటే దేవుడు నీలో ఆత్మను వెలిగించాడు. నీలో నివాసం ఉంటున్న ఆ ఆత్మను దేవుడు వెలిగించి ఉన్నాడు. వెలిగించినటువంటి ఆ ఆత్మను నువ్వు ఆరిపోకుండా చూసుకోవాలి. దాన్నే చక్కపరుచుకోవడం. దీపం ఆరిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఆ దీపాన్ని నువ్వు చక్కపరుచుకోవాలి. ఆ దివిటీలను నువ్వు చక్కపరుచుకోవాలి. అయితే ఏం చేయాలంటే సిద్ధులలో నూనె సిద్ధముగా ఉండాలి. నూనె దేనికి సాదృశ్యమై అంటే అభిషేకానికి సాదృశ్యం. నీ ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే, ఆత్మలో నువ్వు చల్లబడిన వారిగా ఉండకూడదంటే, ఆత్మలో నువ్వు మండుచున్న వారిగా ఎప్పుడు ఉండాలి అంటే నీ దివిటి ఎప్పుడు చక్కపరుచుకుంటూనే ఉండాలి. నీ దివిటిని నువ్వు ఎప్పుడు చక్కపరుచుకుంటూనే ఉండాలి. దివిటిలో నూనె అయిపోతుందా లేదా? ఎందుకు నేను బలహీనపడిపోతున్నాను? ఎందుకు నేను రోగినై ఉన్నాను? నేను బలహీనుడిగా మారిపోతున్నానంటే ఎక్కడో నూనె తక్కువ అవుతూ ఉన్నది. నాలో ఆత్మ మండకుండా ఆరిపోవడానికి కారణం ఏంటి అంటే నీ నూనె, నీ అభిషేకం ఎక్కడో తక్కువ అవుతున్నది. ఈరోజున చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని ఆత్మలు చల్లబడిపోతూ ఉన్నాయి. మందిరానికి రావటల్లా, ఒకరోజు వస్తే ఒకరోజు రావటల్లా. కారణం ఏంటంటే నువ్వు ఆత్మలో చల్లబడిపోయావు. అందుకని అంటున్నాడు, నీ దివిటిని చక్కపరుచుకో, నీ ఆత్మను చక్కపరుచుకో. చక్కపరుచుకోవాలంటే నీ దివిటి ఆరిపోకుండా ఉండాలంటే ఏముండాలా? సిద్ధులలో నూనె సిద్ధముగా ఉండాలి. నూనె అభిషేకానికి సాదృశ్యం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నూనె అనగానే మనకేం గుర్తు వస్తాయి? తైల అభిషేకాలు, నూనె బుడ్డీలు గుర్తు వస్తాయి. అది కాదు కావలసిన అభిషేకం. అది పాత నిబంధనకు సరిపోయింది, కానీ కొత్త నిబంధనకు అది సరిపోదు. పరిశుద్ధాత్మని అభిషేకాలను పొందుకోవాలి. యేసు ప్రభుల వారు భూమి మీద నివసించినటువంటి ఆ కాలం అంతటిలో ఎవరి మీద నూనె పోయటం నువ్వు చదివావా? అభిషేకం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి. మేడగదిలో 120 మంది ఏకముగా ఊడి ప్రార్థిస్తూ ఉండగా ఆకాశం నుండి బలమైనటువంటి ఒక గాలి వీసి, చదవండి 2వ అధ్యాయం 2వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు పొందాల్సింది ఇదిగో మనుషులు ఇచ్చేటువంటి నూనె బుడ్డిల్లో ఉండేటువంటి అభిషేకం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడాలి. మనుషులు ఇచ్చే అభిషేకం కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చే అభిషేకం నీకు కావాలి. పరిగెత్తమాకు నూనెల కోసం, ఇంకా పరిగెత్తమాకు, అలిసిపోయావు ఇప్పటికే. ఏ విధమైనటువంటి ఆ పరిస్థితులు ఏమాత్రం కూడా మారనటువంటి స్థితిలో నువ్వు ఇంకనూ జీవిస్తూ ఉన్నావు. కారణం ఏంటంటే నీ దివిటి ఆరిపోయింది. నీ దివిటి ఆరిపోయింది.
ఈరోజు మరలా ప్రభు నీ దివిటిని వెలిగిస్తబోతూ ఉండగా ఇక నుంచి నీ దివిటిని నువ్వు చక్కపరుచుకోవాలి, సిద్ధుల్లో నూనె సిద్ధముగా ఉంచుకోవాలి. అభిషేకం ఎప్పుడు నీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. మనుషులు ఇచ్చే అభిషేకం కాదు నీకు కావాల్సింది, దేవుని దగ్గర నుండి వచ్చే అభిషేకం నీకు కావాలి. చాలామంది అంటూ ఉన్నారు, వాడికి ఏం అర్హత ఉంది, అసలు ఒక అభిషేకం లేదు, ఎవరు వారిని అభిషేకించలేదు, ఏ అధికారంతో పెట్టాడంటే, ఏ అధికారంతో మాట్లాడుతున్నాడంట అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే నేనంటాను కదా, మనుషులు ఇచ్చే అభిషేకం నాకు అవసరం లేదు, పరమునున్న నా తండ్రి ఇచ్చే అభిషేకం నాకు కావాలి. స్తోత్రం కలుగును గాక. ఆ అభిషేకమే మనల్ని నడిపిస్తుంది, ఆ అభిషేకమే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది, ఆ అభిషేకమే మనల్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళుతుంది. మనుషులు ఇచ్చే అభిషేకం మనకు అవసరం లేదు. ఇంకో మాట చెప్పున, క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని అర్థం. అభిషక్తుని నేను కలిగి ఉంటే, ఆ అభిషక్తుని నేను నమ్ముంటే, ఆ అభిషక్తుని నేను సొంత రక్షణగా అంగీకరిస్తే, ఆ అభిషక్తుడే నాలో నివాసం ఉంటే ఇప్పుడు నేను అభిషేకించబడిన వాడిని. స్తోత్రం కలుగును గాక. ఈ లాజిక్ చాలామందికి అర్థం కావట్లేదు, ఈ లాజిక్ తెలియట్లా. మనుషులు ఇచ్చే నూనెల మీద ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఏమీ జరగదు, ఏమీ జరగదు. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ఏమాత్రం మారవు, అలాగే ఉంటాయి. ఎందుకంటే నువ్వు నూనెలో ఉన్న, ఆ బుడ్డిలో ఉన్న నూనె నమ్ముతున్నా కానీ అభిషక్తుడైన క్రీస్తుని నమ్మటల్లా. ఆయన కావాలి మనకు. అభిషక్తుడు అంటే క్రీస్తు, ఆ క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. పరిశుద్ధాత్మలో మనం ఎప్పుడు నింపబడాలి, వెలుగుతూనే ఉండాలి. ఈ రాత్రి మనం చక్కపరుచుకోవాల్సిన 5వ విషయం ఏంటో తెలుసా? మన దివిటిలను చక్కపరుచుకోవాలి. బుద్ధి లేని కనికల వలె మనం నిద్రమత్తులుగా ఉండి, ఇంకా లోకానుసారంగా ఉండి, వస్తాడులే ఎప్పుడుకో వస్తాడులే అనుకొని చల్లబడిపోయిన స్థితిలో ఉన్నామంటే పెండ్లి కుమారుడు రానే వస్తాడు, కేక వినబడుతుంది. ఈ దివిటీలు చక్కగా లేకపోతే తలుపు మూయబడుతుంది. చదవండి, ఆ మాటను చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. చాలు, వీళ్ళు నిజంగా బుద్ధి లేని వాళ్ళే, బుద్ధి లేని కన్యకలు. చాలామంది బుద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఏమడుగుతున్నారు? మీ నూనెలో కొంచెం మాకు ఈయన అంటున్నారు. అది ఏమన్నా వస్తువా ఇవ్వటానికి? అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము. కొంచెం ఇవ్వటానికి, కొంచెం పెట్టడానికి కుదరదు. నీ అభిషేకము నీదే, ఎవరి అభిషేకము వారిదే. బుద్ధి లేని కన్యకల వల్లే ఎదుగో అంత అయిపోయిన తర్వాత, అయ్యో మా డ్యూటీలు ఆరిపోయినాయి కదా, మీలో ఉన్న అభిషేకం కొంచెం ఇవ్వండి అని అడుగుతున్నారు. బుద్ధి లేకుండా. నువ్వు అడగగానే ఆయనలో నుంచి వచ్చి వెళ్ళిపోవటానికి ఇది ఆయన ఇష్టం కాదు, ఆయన ఇష్టం అది. మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెకి వచ్చి వీయండి అని అడుగుతున్నారు బుద్ధి లేకుండా. చదవండి, కిందకి చదువుదాం. ఇంకా చదవండి. మాకును మీకును చాలదేమో,